సాగు చట్టాలపై విచారించిన సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 3 చట్టాలపై తాత్కాలికంగా స్టేను విధిస్తున్నట్లుగా సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. సమస్య పరిష్కారానికి ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా ధర్మాసనం తెలిపింది. కమిటీకి కేంద్రం, రైతు సంఘాలు సహకరించాలని కోరింది. అయితే సుప్రీంకోర్టు ప్రతిపాదనపై రైతు సంఘాల న్యాయవాది విముఖతను వ్యక్తం చేశారు. కమిటీ ముందుకు వెళ్లేందుకు రైతులు సిద్ధంగా లేరని తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనాన్ని వ్యక్తం చేసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, సుప్రీంకోర్టు కొద్దిసేపటి కిందటే 3 చట్టాలను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో రైతులు చేస్తున్నటువంటి పోరాటంలో కొంత విజయం సాధించారని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా రైతులకు సంబంధించినటువంటి ఆందోళన పైన కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపైన సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేసింది. 40 రోజులకు పైగా రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిష్కరించడంలో సఫలం కాలేదు. దీనిపైన ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే సుప్రీంకోర్టు సూచించింది. ఆ నేపథ్యంలో చట్టాలపైన తాత్కాలికంగా స్టే విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం. దీనిపైన రైతు సంఘాలు, కేంద్రం వీటిపైన చర్చించి దీనికి సంబంధించి ఒక పరిష్కారానికి రావాలని కోరినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో గత 40 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి ఆందోళన నేపథ్యంలో ఈ సుప్రీంకోర్టు తీర్పు రైతులకు ఒక భారీ విజయంగా మనం చెప్పొచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టంగా ఒకటి చెప్తోంది. ఈ అంశానికి సంబంధించినటువంటి రైతు సంఘాలతో మాట్లాడి ఏ అంశాలకు సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయో ఆ అభ్యంతరాలపైన సుదీర్ఘంగా దీనికి సంబంధించి లోతైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని చర్చించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒక కంక్లూజన్కి వస్తే ఆ కంక్లూజన్కి వచ్చినటువంటి అంశాలన్నీ కూడా ఒక న్యాయ ప్రక్రియకు లోబడి ఉంటాయి. ఈ పిటిషన్లో ఏవైతే లేవనెత్తారో ఆ అంశాలన్నింటి కూడా లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మొదటి నుంచి కూడా రైతు సంఘాలు ఈ అంశానికి సంబంధించి వ్యవసాయం అనేది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం, స్టేట్ లిస్టులో ఉన్నటువంటి అంశం కాబట్టి ఆ మేరకు చేసినటువంటి చట్టాలన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధంగా అన్కాన్స్టిట్యూషనల్ గా ఉన్నాయనేది ప్రధానంగా రైతు సంఘాలు చేస్తున్నటువంటి వాదన. సో రాష్ట్రాల యొక్క అధికారాల్లోకి చొరబడి కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చింది. వీటిని స్ట్రక్ డౌన్ చేయాలని మొదటి నుంచి రైతు సంఘాలు కోరుతున్నాయి. సో ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలపైన సుప్రీంకోర్టు స్టే విధించినటువంటి పరిస్థితి. సో ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ ముందుకు 2 వైపులా కూడా 2 వర్గాలు కనుక తమ వాదనలు వినిపించి ఈ అంశానికి సంబంధించి ఒక పరిష్కారాన్ని కనుగొనే దిశగా సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు అవసరమైనటువంటి నిన్ననే ఒక హింట్ ఇచ్చింది, సంకేతాన్ని ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వము ఈ చట్టాల అమలు నిలుపుదల చేస్తుందా లేకుంటే మేమే చేయాలా అని ప్రభుత్వాన్ని కూడా నిన్న సుప్రీంకోర్టు కోరినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో అదే ఈ రోజు రిపీట్ అయింది. నిన్న కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇంప్లిమెంటేషన్ కేవలం ఒక 2 రాష్ట్రాలకు పరిమితమైనటువంటి ఈ ఆందోళన కారణంగా తాము ఈ చట్టాలను నిలిపివేయలేమని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అటార్నీ జనరల్ చెప్పారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఈ వాదనతో ఏకీభవించలేదు. రైతులు ఇన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. వాటికి తోడు అనేక అంశాలను కూడా తమ పిటిషన్లో లేవనెత్తారు. రాష్ట్రాల జాబితాలోకి వచ్చి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాల యొక్క అధికారాన్ని, మౌలిక అధికారాన్ని కూడా పిటిషన్లో ఛాలెంజ్ చేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిపైన ఈరోజు స్టే విధించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. उससे कोई मतलब नहीं। एपी सिंह जी, ये बताइए कि जो अधिकतर संगठन वहाँ बैठे हैं बॉर्डर पे, उनके तो नुमाइंदे आज कोर्ट में हियरिंग में तक में नहीं आए। उन्होंने अविश्वास जाहिर किया। अविश्वास मैंने यही कहा कि माननीय सर्वोच्च न्यायालय को, देश की सरकार को, सबको किसानों के साथ कॉन्फिडेंस लाना पड़ेगा। ये किसान किसी जाति, धर्म, क्षेत्र, भाषा, संप्रदाय के नहीं है। कुछ लोगों ने इसका आंदोलन को, कुछ ने कहा कि शाहीन बाग जैसा है। मैंने कहा इसका जो ये आंदोलन है इसको शाहीन बाग से तुलना नहीं कर सकते। ये देश के देशभक्त किसान हैं जिन्होंने अपना सर्वस्व बलिदान किया है। लेकिन वहाँ पे कोर्ट में सरकार के वकील कह रहे हैं कि इसमें खालिस्तानी एलिमेंट से इंटेलिजेंस, वो सब झूठ साबित हो गया। इसीलिए तो स्टे दिया है। सुप्रीम कोर्ट से इतिहास में ऐसा कई बार नहीं हुआ है। कभी की बात है कि भारत सरकार के बनाए हुए कानूनों पर माननीय सर्वोच्च न्यायालय ने हमारी याचिकाओं पर रोक लगा दी। कल की बैठक में किसानों ने कहा है कि हम इस कमेटी को नहीं मानेंगे। अभी तो कमेटी डिसाइड नहीं हुई है। कमेटी के नाम आएंगे, फिर हम उसके बात करेंगे, उनके पास जाएंगे, वो हमारी कितने सुनते हैं, कितनी सरकार की सुनते हैं, कितनी कानून की सुनते हैं, कितनी हमारी सुनते हैं, और फिर सुप्रीम कोर्ट में आएगी बात। सुप्रीम कोर्ट भी देखेगी, वॉच करेगी, मॉनिटर करेगी सारा काम। सुप्रीम कोर्ट कहीं जा नहीं रही, हम लोग कहीं जा नहीं रहे, और हमारे इस देश की आप लोग मीडिया कहीं जा नहीं रहे। किसानों के साथ है और किसानों को न्याय दिला के रहेंगे आप लोग।
इमीडिएटली अभी नहीं हट रहे, वो अभी बॉर्डर्स पे बैठे रहेंगे। हाँ, वो अब उनसे बात करेंगे, वो भी पढ़ेंगे। हमने ये भी, हाँ, दूसरी बात, मैंने माननीय सर्वोच्च न्यायालय ने जो कल हम लोगों को काम सौंपा था, हमने वो भी बताया कि हमने किसान यूनियनों से, अपने क्लाइंट से ये साफ तौर पर कहा है कि वो बुजुर्गों को, जो वृद्ध हैं, महिलाएं हैं, बीमार हैं, उनको धरना स्थल पर ना लाएं, जिससे कि मौतों की संख्या बढ़े नहीं, क्योंकि मौतें सुप्रीम कोर्ट के लिए भी गलत लगती हैं, देश की सरकार के लिए गलत लगती है, हमारी मीडिया के लिए भी गलत लगती है, और हमारे देश के चौथे स्तंभ, जो लोकतंत्र, सबसे बड़ा स्तंभ है लोकतंत्र हमारा मजबूत, उसके लिए भी गलत है मौतों का होना किसी आंदोलन में। कहा था कि प्रदर्शन तो कोई हमारी रोक नहीं है, लेकिन अगर कोई हिंसा होती है इससे कौन जिम्मेदार होगा, इस पर क्या बात हुई है? हिंसा क्यों होगी? किसान जो अपनी सुसाइड कर रहे हैं, जो आत्महत्याएं कर रहे हैं, वो हिंसा कहां से करेंगे? वो तो आत्महत्या कर रहे हैं। आत्महत्या करने वाले कभी हिंसक नहीं हो सकते, वो अहिंसक है। वो सुप्रीम कोर्ट ने यह भी कहा, गांधी जी की तरह आंदोलन चल रहा है। गांधी जी हमारे देश के राष्ट्रपिता हैं, उनके आंदोलन जो हमें सिखाया उन्होंने, जिस तरह से सरकारों से बात करने का हमारा शांतिपूर्वक आंदोलन चल रहा है, वो चलता रहेगा। एमएसपी एक अच्छा ये था किसानों का कि एमएसपी खत्म होगी और एक उनकी जमीन चली जाएगी, इसको लेकर देखिए, वो पूरा है, सब कुछ है। ऐसे तो सिविल सूट नहीं पड़ सकता, कोई कानून में हेल्प नहीं है, रिकवरी नहीं हो सकती है, बहुत सी चीजें हैं, उन पर विस्तार से यहाँ भी इतना नहीं समय है कि कानून की जितनी खामियां, इसीलिए कमेटी बनाई गई। कमेटी में हम भी होंगे, हम भी बात रखेंगे, कानूनी लीगल बात रखेंगे, सभी लोग कमेटी में बात रखेंगे, फिर उसको कमेटी सुनेगी, समझेगी, और उसके बाद देखेंगे कमेटी कितना निष्पक्षता बरतती है, कितना पक्षपात करती है। सबको दूध का दूध, पानी का पानी हो जाएगा। किसान से धरती से फसल उगाना जानता है, कमेटी को भी अपनी बात रखेगा, अच्छी तरह रखेगा। 26 जनवरी को लेकर कोई बात हुई है सर? 26 जनवरी सबकी है, और 26 जनवरी सबको मनाने का अधिकार है, और हम 26 जनवरी के लिए आपके माध्यम से पूरे देश के लोगों से अनुरोध करते हैं कि 26 जनवरी हमारे देश का दिवस है, कॉन्स्टिट्यूशनल डे है, उसको सभी लोग शांति से मनाएं, उल्लास के साथ मनाएं, और सरकार से अनुरोध करें कि हमारी सीजीए ने कहा है कि ये पुलिस का देखना है कि उनको कैसे रोकना है, वो आर्म्ड है या नहीं है। ये बात हुई है जब उन्होंने बोला कि 26 जनवरी को लाखों की गिनती में किसान अंदर दाखिल होंगे। नहीं, 26 जनवरी सबकी है, और लॉ एंड ऑर्डर मेंटेन करना स्टेट का काम है, और किसान और जवान जुड़े हुए हैं। आप किसान और जवान को अलग मत करिए। सरकार ने तो किसान को अलग कर दिया, लेकिन आप किसान और जवान को आपस में मत लड़वाइए। किसान और जवान एक साथ हैं, एक दूसरे के सिक्के के पहलू हैं। ठीक है सर। तो देखोगे तुसी ਇਹ ਕਰ ਦਿੱਤਾ ਗਿਆ ਕਾਨੂੰਨਾਂ ਦੇ ਉੱਪਰ ਵੱਡੀ ਖਬਰ ਹੈ ਇਸ ਵੇਲੇ ਦੀ ਏਪੀ ਸਿੰਘ సాగు చట్టాలపై విచారించిన సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 3 చట్టాలపై తాత్కాలికంగా స్టే విధిస్తున్నట్లుగా సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. సమస్య పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా ధర్మాసనం తెలిపింది. కమిటీకి కేంద్రం, రైతు సంఘాలు సహకరించాలని కోరింది. అయితే సుప్రీంకోర్టు ప్రతిపాదనపై రైతు సంఘాల న్యాయవాది విముఖతను వ్యక్తం చేశారు. కమిటీ ముందుకు వెళ్లేందుకు రైతులు సిద్ధంగా లేరని తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనాన్ని వ్యక్తం చేసింది. దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఇరుపక్షాల మధ్య ఎట్లాంటి వాదోపవాదాలు జరిగాయి, డీటెయిల్స్ ఏంటి? గత 2 రోజుల నుంచి కూడా సుప్రీంకోర్టు ఈ కేసును విచారిస్తుంది. నిన్ననే సుప్రీంకోర్టు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి చట్టాల అమలును మీరు నిలిపేస్తారా, మేము నిలిపివేయమంటారని నిన్ననే కేంద్ర ప్రభుత్వానికి సూటిగా ప్రశ్న సంధించింది. ఆ నేపథ్యంలో ఈ రోజు అన్నట్టుగానే సుప్రీంకోర్టు చట్టాలను నిలిపివేస్తూ స్టే విధించింది. మొత్తానికి స్టే విధించడంతో ఈ ఆందోళనలో రైతులు విజయం సాధించారని మనం చెప్పొచ్చు. రైతుల ఆందోళన మరి విరమిస్తారా లేదా అన్నది మనం చూడాలి. రైతు సంఘాలకు కూడా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మీరు ఈ కమిటీ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం, ఆ కమిటీ వద్దకు వెళ్లి ఆ కమిటీలో మంచి చెడులపైన మీరు చర్చించండి. ఏ మంచి అంశాలుంటే ఓకే, అందులో చెడు అంశాలుంటే వాటిని రిపీల్ చేయమని చెప్పి అడగొచ్చేటువంటి అధికారం రైతు సంఘాలకు ఉంది. కాబట్టి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఆ కమిటీలో రైతు సంఘాల నేతలు, ఎక్స్పర్ట్స్, ప్రభుత్వం వీరందరూ ఉంటారు. కాబట్టి అందరూ దీనికి సంబంధించినటువంటి ఈ చట్టాలు, ఈ 3 చట్టాల్లో ఉన్నటువంటి మంచి చెడ్డలన్నింటినీ విచారించి ఆ అంశాలన్నింటినీ కూడా సుప్రీంకోర్టుకు నివేదిస్తే సుప్రీంకోర్టు దీనిపైన ఒక తగిన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని ఈ రోజు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో ఆ నేపథ్యంలో 40 రోజులకు పైగా కొనసాగుతున్నటువంటి ఆందోళనలో ఈ రోజు సుప్రీంకోర్టు జోక్యంతో ఈ ఆందోళనకు ఒక పరిష్కారం దొరికే దిశగా ఒక మార్గం పడిందని చెప్పొచ్చు. సో ఈ కమిటీ ముందుకు వెళ్లడానికి రైతు సంఘాల లోపలనే కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కొంతమంది నేతలు కమిటీ ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ మరికొద్ది మంది నేతలు ఆందోళన కొనసాగించేందుకు ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో రైతు సంఘాల్లో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో రైతు సంఘాల వైఖరిపైన కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖచ్చితంగా కమిటీ ముందుకు వెళ్లి
వాదనలు వినిపించాలని కోరింది. అప్పటి వరకు ఈ కమిటీ ఎక్సర్సైజ్ అంతా పూర్తయ్యేంత వరకు కూడా ఈ ప్రస్తుతం అమలవుతున్నటువంటి చట్టాల 3 చట్టాలపైన స్టే విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కాబట్టి ఈ మొత్తం ప్రక్రియలో ఈ ఆందోళనలో రైతులు విజయం సాధించారని చెప్పొచ్చు. అయితే ఇది కేవలం స్టేగానే మనం గమనించాలి. రైతుల చేస్తున్నటువంటి ఆందోళన నేపథ్యంలో ఈ యొక్క గ్రావిటీని గమనించి సుప్రీంకోర్టు దీనిపైన స్టే మాత్రం విధించింది. కానీ చట్టాలను మాత్రం కొట్టివేయలేదు, స్టక్ డౌన్ చేయలేదు. కేవలం తాత్కాలికంగా స్టే విధించింది. ఈ కమిటీ పూర్తిగా ఎక్సర్సైజ్ అంతా పూర్తి చేసి మళ్ళీ సుప్రీంకోర్టు ముందుకు వస్తుంది. ముందుకు వచ్చిన తర్వాత ఏ అంశాలకు సంబంధించి అన్కాన్స్టిట్యూషనల్ గా ఉన్నాయి, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయో దానిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ముందుకు వచ్చినటువంటి పిటిషన్లో ఈ మొత్తం చట్టాలు కూడా రాజ్యాంగ విరుద్ధంగా రూపొందించారనేటువంటి ఒక అంశం కూడా సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. అందులో ప్రధానంగా కాంకరెంట్ లిస్ట్ లో ఉన్నటువంటి అంశాలు కానీ, అటు రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు, రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి వ్యవసాయం అనేది స్టేట్ సబ్జెక్ట్ గా ఉంది. ఆ స్టేట్ సబ్జెక్ట్ గా ఉన్నటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వం చొరబడి ఎలా చట్టాలు తీసుకొస్తుందనేటువంటి ఒక మౌలికమైనటువంటి ప్రశ్న ఈ రోజు పిటిషన్లు సంధించినటువంటి నేపథ్యంలో ఈ అంశంపైన సుప్రీంకోర్టు ఎగ్జామిన్ చేస్తుంది. సో ఇది ఖచ్చితంగా రాష్ట్రాల హక్కులను హరించే దిశగా కేంద్ర చట్టాలు చేసింది కాబట్టి వాటిని స్టక్ డౌన్ చేయాలని కోరింది. సో ఓవరాల్ గా చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగినప్పటికీ ఫైనల్ గా ఈరోజు స్టే విధించడంతో ఈ ఆందోళనలో రైతులు తాత్కాలికంగా విజయం సాధించారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.